నమస్తే నమస్తే అన్న. మురళి నా పేరు. ఇక్కడే ఉంటారా? రైమన్నారు మురళి అంటారు నాకు. మరి మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎలా ఉండబోతుంది? మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు అయితే వాళ్ళ కార్యకర్తలను పట్టించుకుండు, ఇక మిగతా వాళ్ళని అందరిని ఇంత పెద్దగా ఏం పట్టించుకోలేడు. డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా లేదా? మీరు చూడవచ్చు బస్సులలో పోయి, ఎవరు చెప్పే అవసరం ఏం లేదు. ఇదంతా స్లమ్ము. పోయి వర్షం వచ్చినప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు పోయి బస్సులు అడిగితే చెప్తారన్న. ఏం డెవలప్మెంట్ అంటే ఏం లేదు, ఎట్లున్న బస్సు అట్లనే ఉంది. ఇది దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మరి ఏమైనా డెవలప్మెంట్ జరిగింది అనుకోవచ్చా లేదా? 3 సార్లు ఉందంటే అది మాగంటి ముఖం చూసి వేయలే. కేసీఆర్ గాలిలా గెలిచిపోయింది ఆయన. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మరి ఎలా ఉండబోతుంది? ఇక్కడ మైనార్టీ ఓట్లు కూడా కీలకం. ఇక్కడ అట్లేం లేదన్న, క్యాండిడేట్ని బట్టి విన్ ఉంటుంది. ఇక్కడ పార్టీస్కి చూడరు, ఇక్కడ క్యాండిడేట్ మంచి వ్యక్తి కాదా చూసి ఓట్లు వేస్తారు. ఇక్కడ అంటే ఇక బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే వాళ్ళ భారత్ టికెట్ అని కన్ఫర్మ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది పోటీ పడుతున్నారు, అందులో నవీన్ యాదవ్ గారు కానివ్వండి చాలా మంది ఉన్నారు, మరి ఎలా ఉండబోతుంది? నవీన్ అని ఏంటంటే అందుబాటులో ఉంటాడు అన్న. ఆదిరాత్ మంచి చెడ్డు ఉన్నా కూడా అందట్లో ఉంటాడు ఆయన. కామన్ మ్యాన్ లెక్క ఏ సమస్య ఉన్నా కానీ ఆయన గెలవకపోని ఇప్పుడైతే ప్రజెంట్ కామన్ మ్యాన్ లెక్కనే ఎమ్మెల్యే కానీ ఎక్కువ ఆయన అందరికి ఫేస్ వాల్యూ కానీ అందరికి దగ్గర ఉంటాడు. మరి బీజేపీ కూడా అక్కడ వాళ్ళ అభ్యర్థి కూడా ఉండబోతుంది, మరి 3 పార్టీల మధ్యలో పోటీ ఉండబోతుంది. ఇప్పుడు నేను ఒక హిందూవాది, ఇక్కడ ఆర్ఎస్ఎస్ కానీ బజరంగ్ దళ్ దాంట్లో యాక్టివిటీ ఉంటా. బీజేపీ కాదని కాదు కానీ మంచి క్యాండిడేట్ కావాలి. ఈయన దీపక్ రెడ్డికి ఏంటంటే మాది బొందలగడ్డ ఉంది ఇక్కడ, అయితే దాంట్లో వాటర్ లేదు. ఒకసారి ఆయన దగ్గర తీసుకుపోయినా అది కూడా చేయలేడు ఆయన. అది బోర్ కోసం ఫైట్ చేస్తున్నాం కానీ బొందలగడ్డలా బోర్ లేదు. అంటే అధికారంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది, హైదరాబాద్ లో అత్యధికంగా సీట్లు అయితే బీఆర్ఎస్ ఉన్నాయి, మరి ఎలా ఉండబోతుంది? ఇదైతే జూబ్లీస్ ఏంటంటే ఇక నవీనానికి ఇచ్చిరంటే అన్న ఆయననే విన్ అవుతాడు. ఇక ఆయనను కాదని ఇస్తే చెప్పలేం, డౌట్ఫుల్. ఆయనకి ఏంటంటే కన్ఫర్మ్ ఆయననే కొడతాడు. ఇక్కడ అంటే బీఆర్ఎస్ కి ఇక్కడ ఏమన్నా సింపతి కలిసి వచ్చే అవకాశం, మైనార్టీ ఓట్లు కలిసి వచ్చే అవుతుండే అన్న. అప్పుడు ఏంటంటే ఇండిపెండెంట్ గా ఫైట్ చేసిండు, 18,000 19,000 వచ్చిందన్న. ఆ పార్టీ లేకుండానే ఆయన ఎంబడి ఇప్పుడు 20,000 మంది ఉన్నారు అనుకో, ఇక పార్టీ సపోర్ట్ ఉంటే పక్క ఆయన విన్ అవుతాడు బంపర్ మెజారిటీ తోటి. నవీనాన్ని ఏంటంటే సచ్చిన మంచి చెడ్డ ఉన్నా ఎందుకు మా డాడీ అనిపోతేనే ఫ్యామిలీ వచ్చి ఒక ½ an hour స్పెండ్ చేసిన ఆయన. ఇక వేరే అట్లా ఎవరైతే ఉండరు ఆయన లెక్క. అధికారంలోకి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, మరి ఎలా ఉందన్న 6 గ్యారెంటీల విషయం ఇంకా అమలు కావట్లేదు అని విమర్శలు అయితే ఉన్నాయి. విమర్శలు అంటే అన్న ఒక్కొక్కటి అయితే పని అవుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు జూబ్లీస్ వచ్చింది కదా సమస్య, దీనికోసం మన టాపిక్ ఇప్పుడు అంత పెద్దదేం కాదు కదా మనకేంది ఇప్పుడు సమస్య. మీరు దేనికోసం ఇది జూబ్లీస్ సమస్య, మనం ఈడి వరకు మన టాపిక్ ఇట్లా అంటే మనది ఏది జూబ్లీస్ నియోజకవర్గం కాబట్టి మన టాపిక్ దీందే. ఇప్పుడు ఆయన చనిపోయింది కాబట్టి బై ఎలక్షన్ వచ్చింది, మన టాపిక్ ఏంది దీందే. ఇప్పుడు మనము అంత పెద్ద దాని గురించి కాదు కదా రేవంత్ రెడ్డి ఇది దాకా ఆలోచిస్తారు కదా. గవర్నమెంట్ అధికారంలో 2 సంవత్సరాలు అవుతుంది, ఆ పథకాల విషయం. ఇప్పుడు నవీన్ అన్న పక్క విన్ అవుతాడని చెప్తున్నా. రూలింగ్ లేదు, ఉంది కాంగ్రెస్ ఉంది, అట్లా మంచిగా ఉందన్న. ఇప్పుడైతే బెటరే. పక్క ఏంటంటే నవీన్ అన్నకి ఇవ్వాలని ప్రతి ఒక్కరిని అడగండి. ఆయన మంచి మనిషి.